మన ఇండియన్ యాప్ కదా అని చెప్పేసి మనం ఇన్స్టాల్ చేసుకొని చాటింగ్ చేసామనుకోండి, ఇక్కడ చాట్స్ కి ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే లేదు. వాట్సాప్ కి ఆల్టర్నేట్ గా ఇండియన్ వాళ్ళు అయితే ఒక కొత్త యాప్ అయితే తీసుకొని వచ్చారు. దాని పేరు అరటై అని చెప్పేసి ఒక యాప్ అయితే తీసుకొని వచ్చారు. పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ అరటై యాప్ అనేది మనకు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ యాప్ అనేది అయితే అలా ఉంటుంది. ఈ వీడియోలో ఈ అరటై యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, అలానే ఈ అరటై యాప్ కంటే ముందు ఇంకా మనకు కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి, అవి ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అరటై యాప్ అనేది ఇప్పుడు రీసెంట్ గా ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్. ఇప్పుడు ప్లే స్టోర్ లో కానీ చూసుకుంటే ఇది మనకు టాప్ 1 లో అయితే ఉంటుంది. ఇది రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి యాప్ అయితే కాదు, ఇది ఎప్పుడో లాంచ్ చేసినటువంటి యాప్. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ యాప్ అనేది ఇప్పుడు టాప్ 1 లోకి అయితే వెళ్ళిపోయింది. చాలా మంది 100x మెంబర్స్ అయితే దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. చాలా మంది డే బై డే ఇంక్రీజింగ్ అయితే అవుతా ఉంది. డౌన్లోడ్స్ కానీ యూసేజింగ్ కానీ చాలా మంది అయితే డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు. మీరు ప్రీవియస్లీ కానీ చూసుకుంటే వాట్సాప్ని బీట్ చేద్దామని చెప్పేసి ప్రీవియస్లో ఒక సిగ్నల్ యాప్ అయితే వచ్చేసింది. అది షట్ డౌన్ అయితే అయిపోయింది. అది ఏమంతా నడవలేదు. మళ్ళీ యాజ్ యూజువల్ మనం వాట్సాప్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ గానే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటి, అలానే మనకు డ్రాబ్యాక్స్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్తూ అయితే మాట్లాడేసుకుందాం. ఇక్కడ మనకు యాప్ అనేది ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకు బాటమ్ లో కానీ చూసుకుంటే స్టోరీస్, మీటింగ్స్, చాట్స్, కాల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ స్టోరీస్ అంటే ఏం లేదు, మనకు వాట్సాప్ లో ఉన్నటువంటి స్టేటస్ అంటాం కదా, అటువంటి దాన్ని ఇక్కడ మనకు స్టోరీస్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మీటింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే మనం మీటింగ్స్ అనేది అయితే షెడ్యూల్ అయితే వేసేసుకోవచ్చు. లైక్ ఏంటి అంటే మనకు జూమ్, టీమ్స్ లాగా మీటింగ్స్ ఉంటాయి కదా, మనకి ఇంకో థర్డ్ పార్టీ కాకుండా డైరెక్ట్ వాట్సాప్ లాగానే ఈ అరటై ఉంది కదా, దీంట్లోనే మనం క్రియేషన్ అయితే వేసేసుకోవచ్చు. ఇలా మీట్ నౌ, జాయిన్, షెడ్యూల్ అన్ని కూడా చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ ప్రీవియస్లీ ఏమైనా మీటింగ్స్ అనేది జాయిన్ అయిపోయినా కూడా ఇక్కడనే మనకు ప్రీవియస్ సెక్షన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలానే చాట్స్ అనేది యాజ్ యూజువల్ మనకు చాట్స్ కనిపిస్తూ ఉంటాయి. కాల్స్ కూడా యాజ్ యూజువల్ కాల్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు లెఫ్ట్లో 3 లైన్స్ మీద ప్రెస్ చేస్తే మనకు మన ప్రొఫైల్ ఓవరాల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెన్షన్స్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనకు వాట్సాప్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి మెన్షన్స్ ఉంది కదా, మనని స్టోరీస్లో ఎవరైనా మెన్షన్ చేసిన వాట్సాప్ స్టేటస్లో అటువంటిది ఏది ఉన్నా కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే స్టార్డ్ మెసేజెస్ కానీ చూసుకుంటే మనకు వాట్సాప్లోనే ఉంటుంది కదా, మనకి ఇంపార్టెంట్ మెసేజెస్ని మనం స్టార్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఫీచర్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేసేసారు. పాకెట్ అంటే ఏంటి అంటే మనకు వాట్సాప్లో ఉంటుంది కదా ఒక ఫీచర్, ఏంటి అంటే మన చాట్స్ని మనం పంపించుకుంటాం. అటువంటి ఫీచర్ని వీళ్ళు పాకెట్ అని చెప్పేసి తీసుకొస్తారు. సో దట్ ఏంటి అంటే మనం ఇందులో మనకు సంబంధించినటువంటి మెసేజెస్ పంపించుకోవడం, ఫొటోస్ పంపించుకోవడం, మనం పంపించుకొని సేవ్ చేసుకుంటాం కదా, అటువంటి దాన్ని వీళ్ళు పాకెట్ అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టాప్లో ఇక్కడ యువర్ పర్సనల్ స్టోరేజ్ అని చెప్పేసి ఉంది. మనం ఏమైనా పర్సనల్ చాట్స్ కానీ అవి ఏమైనా ఫొటోస్ పంపించుకున్నా ఇక్కడైతే సేవ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంటాక్ట్స్ ఉంది. యాజ్ యూజువల్ కాంటాక్ట్స్ మీకు తెలుసు. లింకేడ్ డివైస్, సేమ్ మనకు లింకేడ్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది, సేమ్ అదే మోడల్ ఇక్కడ కూడా. ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది. సెట్టింగ్స్లో కానీ చూసుకుంటే సేమ్ మీకు అందులో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కాల్స్ అండ్ మీటింగ్స్ అని చెప్పేసి ఇంకో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నైట్ మోడ్స్ లాంటివి, ఇటువంటి మోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసిండు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి కూడా కొన్ని ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనము చార్ట్స్లోకి వచ్చేసిన తర్వాత మనకి మీద 3 లైన్స్ మీద ప్రెస్ చేస్తే బ్రాడ్కాస్ట్, ఇంకా అలానే ఛానల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం బ్రాడ్కాస్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు, ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకు వాట్సాప్ ఛానల్స్ అని చెప్పేసి ఉంటాయి, అటువంటివి కూడా క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్వైట్ ఫ్రెండ్స్ టు అరటై అంతా నార్మల్గా అన్నిట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ మనం డాక్యుమెంట్స్ కావచ్చు, పీడిఎఫ్లు కావచ్చు, అన్నీ కూడా ఇందులో నుంచి అయితే పంపించుకోవచ్చు. మనం ఎవరైనా చాట్లో పంపించుకోవాలనుకున్నా కూడా. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి సేమ్ మనకు వాట్సాప్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్తో పాటు ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే దీంట్లో అయితే యాడ్ అయితే చేసేసిండు. బట్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి, దీంట్లో మనకు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్లో మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసిండు. బట్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఇక్కడ మనకు చాట్స్లో ఎక్కడ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటిదంటే మేము ఫర్దర్గా వచ్చేటువంటి అప్డేట్స్లో మేము దీన్ని ఫిక్స్ చేసేసి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటిది. అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు చాట్ చేసుకుంటున్నాం అనుకోండి, మీ మెసేజ్ నా మెసేజ్ మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయిపోయి ఉంటుంది. ఇలా లేదు అనుకోండి, థర్డ్ పర్సన్ మేబీ చూసే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటుంది. సో ప్రతి చాట్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది మన ప్రైవసీకి కానీ చూసుకుంటే. బట్ మీరు వాట్సాప్లో చాట్ చేసినటువంటి చాట్స్ ఏమన్నా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయినా కూడా మీకు ఒక పెద్ద లూప్ హోల్ అనేది ఉంటుంది. ఏంటి అంటే లాస్ట్ టైం వాట్సాప్ వాళ్ళు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఆ అప్డేట్ ఏంటి అంటే వాట్సాప్ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మేము వాడుకుంటాం, ఫేస్బుక్ కోసం వాడుకుంటాము, సో దట్
మీరు ఓకే అనుకోండి టిక్ చేస్తేనే మీరు వాట్సాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అంటే ఎట్లా అంటే మీరు సచ్చినట్టు వాడాలి, వాడకపోతే మీరు వాట్సాప్ అనేది యూజ్ చేసుకోలేరు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తేనే మీరు ఈ ఫీచర్స్ అనేది మీరు వాట్సాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పిండు. చాలామంది ఏం చేస్తారంటే టిక్ చేసేసి ఓకే చేసి వాట్సాప్ అనేది యూజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ యూ, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో దట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా గమనించారా, మనం వాట్సాప్లో ఏమైనా చాటింగ్ చేసామనుకోండి, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకు అటువంటికి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి డిస్కషన్ మన ఫ్రెండ్తో చాటింగ్ చేసామనుకోండి, ఫేస్బుక్లో యాడ్ అనేది వస్తూ ఉంటుంది. సో వాట్సాప్లో మనకి ఎక్కడ కూడా పెయిడ్ అనేది టైప్గా కనిపించా ఉండదు, మహా అనుకుంటే వాట్సాప్ బిజినెస్లో తప్ప. వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటే ఇటువంటి డేటా అనేది సెల్ చేస్తూ ఉంటారు, మన వాట్సాప్ డేటాని వేరే వేరే సైట్స్కి అయితే సెల్ చేస్తూ ఉంటారు. ఇది నిజం. వీళ్ళు ఏం చేస్తారంటే ఫేస్బుక్లో ఉన్నటువంటి వాళ్ళకు సో దట్ వాళ్ళకు మనీ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మనను ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ టైప్ చేసేసి మనల్ని సైన్ అయితే వేయించుకున్నాడు. బట్ ఇక్కడ అరటైలు వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ చెప్పేసారు ఇది చార్ట్స్లో అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు, మేము వర్క్ చేస్తాము అని చెప్పేసి. ఒకవేళ ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది వచ్చిందనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ అయిపోతుంది. మేబీ మన ఇండియన్స్ అందరూ కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అనేది అయిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్లీ సిగ్నల్స్ యాప్ వచ్చింది, అలానే దాన్ని ఎవరు యూజ్ చేయలేదు, సో అది షట్ డౌన్ అయితే అయిపోయింది. దీనిలో చాలా మంచి ఫీచర్ తీసుకొచ్చిండు. బట్ ఎంత ఇండియన్ యాప్ అయినా ఏదైనా కూడా మన ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. సో దట్ మన ఇండియన్స్ డెవలప్ చేశారని చెప్పేసి మనం వాడుకొని మన ప్రైవసీని అయితే బయట పెట్టలేం కదా. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కూడా తీసుకొని వచ్చేసి అన్ని ఫీచర్స్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చేసేసి 2 స్టెప్ వెరిఫికేషన్స్ మోడల్గా ఉన్నాయనుకోండి, చాలామంది యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోతే సేమ్ మళ్ళీ సిగ్నల్ యాప్ అయినట్టు అయిపోతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఏమంటారు, మీరు సిగ్నల్ యాప్ యూజ్ చేస్తారా లేకపోతే వాట్సాప్ యూజ్ చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం విశ్వకేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.